ముఖ్యంగా లిక్కర్ కేసుకి సంబంధించి సౌత్ కానివ్వండి, నార్త్ కానివ్వండి చాలా న్యూస్ వస్తుంది ఇప్పటికే. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ లిక్కర్ కేసు సంబంధించి చాలామంది ఏపీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు, అభియోగాలు ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఏంటి ఈ కేసు ఎలా ఉండబోతుంది? కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తారు? శ్రీ గురుభ్యో నమః. గత వీడియోలో మనం బంధన యోగం గురించి మనం చెప్పుకుంటూ రాజకీయ ప్రస్థానంలో ఉండేటువంటి ప్రముఖ నాయకుల యొక్క జాతకాలను మనం అయితే ఈ లిక్కర్ సినారే, స్కామ్ సినారే మొత్తం చూసినప్పుడు ఢిల్లీ ప్రభుత్వం ఎక్సైజ్ మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియాను ఈ సంవత్సరం 2023 ఫిబ్రవరి 26వ తేదీన కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. సో అక్కడ ఆ ప్రభుత్వానికి అక్కడ కోలుకోలేనటువంటి దెబ్బ తగిలింది. ఇప్పటికీ ఆప్ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ఈ నెల 4న నవంబర్ 4న రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ను దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేయడంతో ఆప్కు మరో దెబ్బ తగిలింది. సో ఆ సంజయ్ సింగ్ యొక్క అరెస్ట్ అయినటువంటి గ్రహస్థితులు, మనీష్ సిసోడియా అరెస్ట్ అయిన సంగతులు, అట్లాగే ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీలో ప్రభుత్వంలో సీనియర్ మంత్రి ఉన్న సత్యేంద్ర జైన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా మే 30వ తారీఖున అరెస్ట్ చేసింది. ఇంకా సత్యేంద్ర జైన్కి బెయిల్ రాలేదు, సిసోడియాకి బెయిల్ రాలేదు. అట్లాగే అరవింద్ కేజ్రీవాల్కి లిక్కర్ స్కామ్లో నోటీసులు ఇచ్చారు, ఎంక్వైరీకి రండి అని. ఇవన్నీ కూడా పార్టీ అధినాయకుడి యొక్క జాతకంలో, పార్టీ ముహూర్త జాతకంలో కంటే కూడా కేజ్రీవాల్ వ్యక్తిగత జాతకంలో రాహువు మహాదశలో, రాహువు అంతర్దశలోనే ఇప్పుడు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకసారి మన అరవింద్ కేజ్రీవాల్ గారి యొక్క పొలిటికల్ ప్లానటరీ పొజిషన్ చూసినట్లయితే కేజ్రీవాల్ సింహలగ్న జాతకుడు. ఆయన పుట్టినటువంటి లగ్నంలో బుధుడు, గురుడు, శుక్రుడు, సింహరాశిలో బుధ, గురు, శుక్ర 3 గ్రహాల కలయికలో ఆయన అద్భుతమైనటువంటి రాజయోగంలో పుట్టాడు అని చెబుతాం. 2012 ఈ ఆమ్ ఆద్మీ పార్టీ మకర లగ్నంలో మొదలుపెట్టారు. ఆ పార్టీ పెట్టినప్పుడు శుక్ర మహాదశ 17 సంవత్సరాల 5 నెలల 28 రోజుల పాటు నడవాలి. అంటే 20 సంవత్సరాల శుక్ర మహాదశలో 2.5 సంవత్సరం పోయిన తర్వాత శుక్ర మహాదశలో నడుస్తున్నటువంటి దశలో ఆయన 2012లో మకర లగ్నంలో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించినప్పుడు శుక్ర మహాదశ ఇంకా 17 సంవత్సరాల 5 నెలల 25 రోజులు మిగిలింది. ఈ మకర లగ్న జాతకంలో 2వ స్థానానికి చెందినటువంటి శని, లగ్నానికి ద్వితీయంలో శని 10వ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉండి శుక్రుడు బుధుడు కలిసి ఉండడం వలన ఇది ఆ పార్టీకి ప్రధాన రాజకీయ యోగం కలిగి 10 సంవత్సరాల్లో అది జాతీయ పార్టీగా పేరు సంపాదించి ఢిల్లీ, పంజాబ్లో ప్రభుత్వాన్ని స్థాపించి గోవాలో వారి హవా నడిపించి ఓటు శాతాన్ని క్రమక్రమేణా వాళ్ళు పెంచుకోవడం జరిగింది. దీనికి కారణం పార్టీ ఆవిర్భావ ముహూర్తంలో ఈ ప్రధాన రాజయోగ గ్రహస్థితులు ఉన్నప్పుడు జరిగింది. మరి 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఒక ప్రధాని నివాస ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక నేషనల్ పార్టీని, ఒక ప్రాంతీయ పార్టీ
ఢీ కొట్టి మున్సిపల్ ఎన్నికల్లోనూ స్థానిక ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఎన్నికల్లోనూ 2 సార్లు అధికారంలోకి వచ్చింది అంటే మరి ఆ పార్టీ అధినేతకి రాజకీయ యోగం ఉన్నట్ట, రాజయోగం ఉన్నట్ట కానట్ట. ఇక్కడ కేసీఆర్ గారి యొక్క పార్టీ జాతకంలో, వ్యక్తిగత జాతకంలో శశపురుష మహాయోగ జాతకం ఉన్నప్పుడు 2 సెంట్రల్ పార్టీలతో ఒక ప్రాంతీయ పార్టీ ఢీ కొన్నటువంటిది ఎంత సాహసోపేతమైనటువంటి జాతకం అని చెప్పుకోవచ్చు. ఇక ఫిబ్రవరి 15, 2015 నుండి ఈ ఢిల్లీ ప్రభుత్వం ఆప్ పంజాబ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలలో వారి ఓటు శాతాన్ని పెంచుకుంటూ, ఈ పెంచడానికి కారణం కూడా శుక్ర మహాదశలోనే జరిగింది. ప్రస్తుతం శుక్ర మహాదశలో శని అంతర్దశ మార్చి 23 నుండి మే 2026 వరకు కొనసాగుతుంది. అంటే ఒక 3 ఇయర్స్ శుక్ర మహాదశలో శని అంతర్దశ నడుస్తున్నప్పుడు ఈ సమయంలో అవినీతి ఆరోపణలతో జైలులో ఉన్నటువంటి 3 సత్యేంద్ర జైన్ కానీ, మనీష్ సిసోడియా కానీ, ఇంకో ముగ్గురు ఉన్నారు. ఈ 3 వలన సంక్షోభం అధిగమించడానికి వచ్చింది. అయితే ఇక్కడ ఇందుకు కారణం ఆప్ పార్టీ జాతకంలో లగ్నము నుండి పార్టీ జాతకంలో కుజుడు నవాంశంలో శని దృష్టి కుజుడిపై పడడం వలన ఇక్కడ ఆప్ పార్టీకి బంధన యోగం ఏర్పడింది. మరొకసారి ప్రేక్షకులకి, జ్యోతిషులకి క్లారిఫికేషన్. అంత శుక్ర మహాదశలోనే ముఖ్యమంత్రి అయి 10 సంవత్సరాల్లో కొన్ని ప్రధాన రాష్ట్రాల్లో ఓటు శాతం పెంచుకొని 2 స్టేట్స్లో వాళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి ఆ శుక్ర మహాదశలో ఇంత ఉన్నత పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి అరవింద్ పాప్ ప్రధాన నాయకుడు పార్టీ జాతకంలో నవాంశంలో కుజుడిపై శని దృష్టి పడడం వల్ల ఈ పార్టీకి బంధన యోగం ఏర్పడింది. టు బి కంటిన్యూ. మార్చి 2023 నుంచి 2026 వరకు శుక్ర శని గ్రహాల యుద్ధం. ఆప్ అనేక కోర్టు కేసులు ఎదుర్కోవలసిందే, కోర్టు కేసుల్ని ఎదుర్కోవాల్సిందే. కానీ పార్టీ ముహూర్తంలో ఉన్నటువంటి ప్రధాన రాజయోగ బలం కారణం చేత ఈ ఇబ్బందులు మొత్తాన్ని కూడా కడిగిన ముత్యం మాదిరిగా బయటపడతారు. కానీ అరవింద్ కేజ్రీవాల్ జాతకంలో వరాహమిహిరుడు చెప్పినటువంటి బంధన యోగం ప్రధానంగా తీసుకుంటే ఈ సంవత్సరం నవంబర్ 25వ తారీఖు నుంచి ఫిబ్రవరి 6వ తారీఖు 2024లోగా అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కాక తప్పదు. ఆయన జైలు శిక్షని తప్పించుకోలేడు. పర్యవసానం 2024 మార్చి 1వ తారీఖున ఉప ముఖ్యమంత్రి సిసోడియాకి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. ఈ లిక్కర్ స్కామ్ మొత్తము ఇష్యూ క్లోజ్ అయ్యేది ఎప్పుడు? కంక్లూషన్కి వస్తే 2025-26 సంవత్సరాలు ఉగాది టు ఉగాది మధ్యకాలంలో అవినీతి ఆరోపణల నుంచి విముక్తులై తిరిగి మళ్ళీ ఢిల్లీలో వారి సామ్రాజ్యాన్ని పూర్తి స్థాయిలో తిరిగి పునర్నిర్మాణం జరుగుతుంది. ఓకే. సో కాబట్టి మార్చి 1వ తారీఖు లోపు సిసోడియాకి బెయిల్ రావడం, ఈ నవంబర్ 25 నుంచి ఫిబ్రవరి 6వ తారీఖులోగా అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్ళడం, ఆ తర్వాత దీన్ని శుభ్రంగా ఒక 1.5 year తర్వాత ఈ స్కామ్ మొత్తము నుంచి
ఆప్ తాను మూట కట్టుకున్నటువంటి అవినీతిని నుంచి విముక్తులై మళ్ళీ రాజ్య స్థాపనకు కేజ్రీవాల్ సిద్ధమవుతారు. ప్రస్తుతానికి 2024లో కూడా ఆయన ఏ ప్రాంతంలో పోటీ చేసినా కూడా అక్కడ సక్సెస్ అనేటువంటిది కారు. సో ప్రస్తుతం ఆయనకి బంధన యోగం అనేటువంటిది మనకు కనబడుతుంది. సో అలా జరగకూడదని, ఆయన మంచి మార్పు కావాలని కోరుకుంటూ సిసోడియాకి బెయిల్ రావాలని మనం కోరుకుందాం. అంటే ఇప్పుడు ఆయన మళ్ళీ అధికారం అయితే పోయే అవకాశం లేదు నెక్స్ట్ టర్మ్లో. నెక్స్ట్ టర్మ్ పోదు, మొన్న గెలిచారు ఆల్రెడీ. అవకాశం లేదు. అయితే ఇతను జైలుకి వెళితే ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనే సందిగ్ధత. ఓకే, ఎటు అరెస్ట్ అయ్యేది తప్పదు, జైలుకు వెళతాడు, అది విధాత నిర్ణయం. వాట్ నెక్స్ట్ అన్నదానికి మనం రాబోయే రోజుల్లో ఆప్ సంబంధించినటువంటి ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ నుంచి మనం కొన్ని వెబ్లైన్ల సైట్లో నుంచి ఎవరెవరు ఉన్నారు సీనియర్స్, వాళ్ళ జాతకాలు ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలించి అరెస్ట్ అయిన తర్వాత మనం మరొక అంశాన్ని మనం చెప్పే ప్రయత్నం చేద్దాం.